సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత చరిత్రలో మిగిలిపోతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక గుమ్మడిదల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ పలువురు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో రైతుల సంక్షేమం కోసం ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటుకి ఎన్నికల్లో 0 మార్కులు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నా రైతుల్లో పాల్గొనలేదని వాపోయారు. మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో చూపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ కాని వాళ్లు వ్యవసాయ అధికారులను కలిస్తే రుణమాఫీ చేస్తారు, రైతులను అయోమయ పరిస్థితికి గురి కావద్దని, రైతులు ఆందోళన చేయొద్దని సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 7,500 రూపాయలు అందరికి ఇస్తాం. భక్షణ పురుగులకు ఇయ్యం, పక్క చెప్పిన మరియు వర్గాలకే ఇస్తాం. ఏం చెప్పలేదు, రావాలి, ఆపత్తికి రావాలి, సంపత్తికి రావాలి. వస్తూనే లీడర్ అంటారు. ఇక్కడ బయటకు వచ్చి పక్కన చేసుకో రైతుని. కొత్తపల్లి రైతులు సంతోషంతో వచ్చి సంతోషంతో వాళ్ళని పాల్గొనికి వస్తే నివేదికలైనా 300 మంది ఎంతమంది కొత్తపల్లి ఇంకా ఎవరైనా తీసుకోకుంటే డిసెంబర్ 9కి ముందు ఎవరు తీసుకున్నా వాళ్లకు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అవుతుంది. అది నిన్న ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం. మీకే లేదు, ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు 10 ఏళ్ళ మీకు శస్తి చెప్పారు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మీరు రైతు బంధు అని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత వేసారు, అదే మల్లారెడ్డి లాంటి మినిస్టర్లకు ఎన్నెన్ని వేసారు అనేది మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము, ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ అందరికి అయింది. ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన లింగాలని ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా 4 ఉంటే 4 లెక్కల 8 లక్షలు మాఫీ అయినాయి. ఒక ముఖం పెట్టుకోవాలి, మీకు సిగ్గు శరం ఉంటే నిన్న ఏ విధంగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు. మీరందరూ పైసలు తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావా, కేసీఆర్ ఇస్తున్నాడా, కేటీఆర్ ఇంట్లోకి ఇస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈరోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీది మారతలేదు. మీకు ప్రజలు గ్యారంటీగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడి గుమ్మడిదల మండల్ అంటే పటాన్చెరులో దమ్మున్న లీడర్లు లేరా? ఆడ భయపడి ఇడికి వచ్చిరా? గుమ్మడిదల దమ్ము ఏందో చూపిస్తాం. గుమ్మడిదల మండలం, ఉమ్మడి మండలం, చిన్నారం, గుమ్మడిదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకదాటి మీద ఎంత మంచి మెజార్టీ ఇచ్చిందో కాంగ్రెస్